రాత్రే దూరంపాలు కాలువ అలాగే నెల్లిపూడి కాలువ కూడా ఎక్కువగా వాటర్ రావడం వల్ల ఈ వరద అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం, పోలీస్ అధికారులు, రెవెన్యూ మొత్తం డిపార్ట్మెంట్, ఇక్కడ కలెక్టర్ మేడం గారు కూడా రావడం జరుగుతుంది. ఈ పర్యవేక్షణకి ఇక్కడ ఏ విధమైన అపాయం లేకుండా ముందుచర్యగా ఇక్కడ ఇసుక బస్తాలు అవి మేము 4 రోజుల ముందు నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కాలువ వచ్చే టైంలో ఇక్కడ వేయడానికి ఉపయోగపడుతుంది అనేసి 4 రోజుల నుంచి ఇక్కడ అధికారులందరూ కూడా ఈ గ్రామంలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉండే జనాలను కూడా ఇక్కడ స్కూల్ బిల్డింగ్లో అయితే 3 రోజుల నుంచి ఇక్కడ నివాసం ఉండడం జరుగుతుంది. వాళ్ళకి ఫుడ్, మెడిసిన్ అన్నీ కూడా మేము 2 పూటలు వచ్చి చూసుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారులు, అదేవిధంగా గ్రామ నాయకులు, ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఇక్కడ మా పర్యవేక్షణలో అయితే వాళ్ళందరినీ ఉంచుకోవడం జరిగింది. వాళ్ళందరికీ టైంకి ఫుడ్, పాలు, మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాత్రి ఇక్కడ వస్తుందేమో అని రాత్రి అనుకున్నాం. కాకపోతే అధికారులు కొంచెం బాగా ఉంది, ఇక్కడ వరద రాదని చెప్పడంతో 11 గంటల టైంలో అయితే ఇక్కడ